హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే చూస్తున్నాము. మన అందరికీ తెలిసిన విషయమే, ఇది ఈనాడు పేపర్లో రావడం జరిగింది. మనం మార్నింగ్ ఆల్రెడీ మన ఛానల్లో చూసాం. ఇది మనకు ఎక్కడి నుండి అంటే చూడండి, లర్నర్ జోన్ వాట్సాప్ ఛానల్ నుండే తీసుకున్నాం. దాంట్లో నుండే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు ఫాలో అవుతారని అయితే మేము అనుకుంటున్నాము. ఒక్కసారి చూద్దాం. దొరికిందయ్యా నల్లపులి. ఓకే, ఏంటిదట నల్లపులి. ఇది మనకు నల్లపులి అనేది చాలా తక్కువగా చూస్తుంటాం. దానికి సంబంధించింది ఇది మనకు రేపు రాబోయేటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి డిఎస్సి కానివ్వండి, ఇతర ఏ పోటీ పరీక్షలకైనా ఇది ఉపయోగపడుతుందనేటువంటి ఉద్దేశంతో మాత్రమే మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూద్దాం. ఒడిశాలోని సింప్లీపల్ జాతీయ పార్కుకు చెందిన అరుదైన నల్లపులి ప్రతిష్టాత్మక నేషనల్ బయోగ్రాఫిక్ పత్రిక అక్టోబర్ సంచిక కవర్ పేజీని అలంకరించనుంది. ఇప్పుడు ఏంటిదండి, మనకు నడుస్తుంది సెప్టెంబర్ కదా, నెక్స్ట్ అక్టోబర్, రాబోయేటువంటి అక్టోబర్ మంత్లీ మ్యాగజైన్కి సంబంధించింది. దాంట్లో నేషనల్ జియోగ్రఫీ పత్రిక ఉంటుంది కదా, మ్యాగజైన్, దాంట్లో కవర్ పేజీని అయితే అలంకరించనుంది. అంటే కవర్ పేజీలో మన ఒడిశాలోని సింప్లీపల్ జాతీయ పార్కుకు చెందినటువంటి నల్లపులి ఫోటో అయితే రాబోతుంది. ఈ జాతీయ పార్కులో మొత్తం 30 పెద్ద పులులు ఉండగా వాటిలో 15 నల్ల పులులే. ఎంతట మొత్తం 30 అయితే దాంట్లో ఎంత 15 నల్ల పులులే. కేవలం సింప్లీపల్లోనే ఈ తరహా పులులున్నాయి. ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ ప్రసేన్జిత్ యాదవ్ దట్టమైన సింప్లీపల్ అడవుల్లో కొన్ని నెలల పాటు ఓపికగా ఎదురు చూసి చివరికి ఈ పులుల చిత్రాన్ని తీయగలిగారు. ఇది మనకు ఆల్రెడీ మొన్న జరిగినటువంటి ఏపీడిఎస్సిలో ఒక సెషన్లో సింప్లీపల్ అనేటువంటి జాతీయ పార్కు ఎక్కడ ఉంది అనేటువంటి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అంటే మనకు ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఇలా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఒడిశా ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇలాంటి కంటెంట్, యూస్ఫుల్ కంటెంట్, అలాగే టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి కంటెంట్ కూడా మేము చెప్తున్నాము. ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అండి. ఒకసారి మీరు ఛానల్లో వెళ్ళండి, మీకు యూస్ఫుల్గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.